ఈ సంవత్సరము మనం ఎలాంటి ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. నేను అంటాను కదా, సొలొమోను మహారాజు ఎలా ప్రార్థన చేశాడో ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి పరిశుద్ధ దినారాధనలో దేవుని సముఖంలో ఉన్నటువంటి మనము ప్రభువా, ఈ 2026 సంవత్సరంలో నేను దీవించబడడానికి నా హృదయమే ప్రాధాన్యమైనది కదా, నా హృదయమే శ్రేష్టమైనది కదా, నా హృదయము బాగుంటే సమస్తము నాతో బాగున్నట్లే కదా, నా హృదయం చెడిపోతే అన్నీ కూడా చెడిపోయినట్లే. దేవుని దృష్టికి ఏది శ్రేష్టమైనది అంటే విరిగి నలిగినటువంటి హృదయమే పిల్లరా. దేవుడు కోరుతున్నది అదే. అందుకే సొలొమోను మహారాజు దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నటువంటి ప్రాంతంలో మంచి చెడులో విచక్షణ కలిగినటువంటి హృదయాన్ని నాకు అనుగ్రహించని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఎవరైతే ప్రభువుతో నడవాలని ఆశపడుతూ ఉన్నారో వారి ప్రార్థనలో మొదటిగా ఉండేది, ఈరోజు ఈ సంవత్సరం నీతో నడిచేటువంటి హృదయము నాకు అనుగ్రహించు ప్రభు. ఇందాకే పాడుకున్నాము చక్కగా, నిన్నే ప్రేమింతును అనేటువంటి పాట. ఆ పాట ఉన్నటువంటి భావం మనందరికీ తెలుసు. నేను నిన్ను ఆరాధిస్తాను. ఎలా ఆరాధిస్తాను అంటే వెనుదిరగకుండా ఆరాధిస్తాను అంటాడు. నీ సన్నిధిలో మోకరించి ఆరాధిస్తాను అంటాడు కదా, నీ మార్గంలో నడిచి ఆరాధిస్తాను అంటాడు. ఈ 2026 సంవత్సరంలో దేవుని పిల్లలుగా మనం ఉండాలి అంటే, దేవుని రాజ్యానికి వారసులుగా మనం ఉండాలి అంటే, దేవుని ఆశీర్వాదము మన మీదను మన కుటుంబాల మీద ఉండాలి అంటే మనం ఎలా ఉండాలంటే మంచి శ్రేష్టమైనటువంటి హృదయాన్ని దేవుని పాదాల చెంత కలిగి ఉండాలి. ఏది మంచో ఏది చెడో ఎరిగిన వారమై ఉండాలి కదా. మన లోకంలో ఎవరో చెప్పేసినటువంటి మాటలు కూడా వీరి మనసులో పాడు చేసుకుంటూ ఉంటారు. గమనించగలిగినట్లయితే చాలా మంది మనసులు ఎలా పాడైపోతూ ఉంటాయి అంటే, చాలా మంది మనసులు ఎలా తొలగిపోతూ ఉంటాయి అంటే, ఎక్కడెక్కడో ఏవో మాటలు వినపడుతూ ఉంటాయి. ఆ మాటలన్నింటినీ కూడా మనసులోనికి తీసుకుంటారు. మనసులోనికి తీసుకుని హృదయాలను పాడు చేసుకుంటారు, మనసులను పాడు చేసుకుంటారు, ఆత్మీయ జీవితాలను పాడు చేసుకుంటారు. నేను అంటాను కదా, ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలిగినటువంటి హృదయ జ్ఞానం నీకు అవసరం. ఈ సంవత్సరం ఆ వివేకం నీకు అవసరం. అది చెప్పుడు మాటలు విని జీవితాలు పాడు చేసుకునేటువంటి కుటుంబాలలో